ప్రస్తుతం గృహ రుణాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడంతో బ్యాంకులలో హోమ్ లోన్ దరఖాస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సందర్భంలో మహిళల పేరిట హోమ్ లోన్ తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. వడ్డీ రేటులో తగ్గింపు, స్టాంప్ డ్యూటీలో రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక బ్యాంకులు కూడా అందిస్తున్నాయి. మహిళలు తమ పేరు మీద హోమ్ లోన్ తీసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకునే మహిళలకు బ్యాంకులు సాధారణ రుణగ్రహీతల కంటే తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. సగటున మహిళా రుణగ్రహీతలకు 0.5% నుంచి అలాగే 0.1% వరకు తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. దీర్ఘకాలంలో దీనివల్ల లక్షల్లో ఆదా చేయొచ్చు. ఉదాహరణకు 50 లక్షల హోమ్ లోన్పై సాధారణ రుణగ్రహీతకు 8.7% వడ్డీ రేటు ఉంటే అదే మహిళ పేరిట అప్లై చేస్తే 8.6%గా తగ్గుతుంది. దీని ద్వారా నెలవారీ ఈఎంఐ తగ్గడంతో పాటు మొత్తం చెల్లించాల్సిన మొత్తం కూడా తగ్గిపోతుంది. మహిళలు హోమ్ లోన్ తీసుకుంటే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద హోమ్ లోన్ అసలుపై సంవత్సరానికి 1.5 lakhs వరకు మినహాయింపు పొందవచ్చు. అలాగే సెక్షన్ 24B కింద వడ్డీపై సంవత్సరానికి 2 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ముఖ్యంగా మహిళలు కోఅప్లికెంట్గా ఉంటే ఈ ప్రయోజనాలు రెట్టింపవుతాయి. కాబట్టి హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే పురుషులు సహ అప్లికెంట్గా మహిళను చేర్చుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. మహిళల్ని ఇంటి యాజమాన్యంగా ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీపై రాయితీలను అందిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మహిళల పేరిట కొనుగోలు చేసే ఆస్తులకు 1 నుంచి 2% స్టాంప్ డ్యూటీ తగ్గింపునకు అనుమతినిస్తున్నారు. అంతేకాదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మహిళలకు ప్రాధాన్యతనిస్తారు. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలు ఈ పథకం ద్వారా 6.5% వడ్డీ రాయితీతో పాటు క్రెడిట్ సబ్సిడీ కూడా పొందవచ్చు. ఓవరాల్గా మహిళల పేరిట హోమ్ లోన్ తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాల్ని పొందవచ్చు.